Hi friends, welcome to our channel. In this video we are going to look at some news to learn English. Okay, so let's look at some news published in India Today. It was shared on Instagram, so I took it to explain you the meaning of it. So what is it? It's headline. Okay, we are learning English through the headlines. Okay, headlines ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. So it's a very simple to understand. Let's look at it. Daughters to inherit father's self-acquired property in case of no will by Supreme Court. Okay, so daughters to inherit father's self-acquired. What does it mean? Let's look at the meaning. Okay, వీలునామా లేని పక్షంలో కుమార్తెలు తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిని వారసత్వంగా పొందుతారు. వీలునామా లేని పక్షంలో కుమార్తెలు తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిని వారసత్వంగా పొందుతారు. ఓకే, లెట్స్ లుక్ ఎట్ దీస్ వర్డ్స్. Daughters to inherit father's self-acquired property in case of no will. Right. So here, what are the important things we can remember? See, one is inherit, right? Other words we know, daughters we know, inherit. What is inherit? And self-acquired. What is self-acquired? Property, I think we know. In case of no evil. Okay? No evil. And no will. No will. So will. So how many words are there? Inherit, self-acquired, will. Okay, so 3 words are there. Let's look at the meaning of these three words. Let's look at them. So I hope you understand the meaning. వీలునామా లేని పక్షంలో కుమార్తెలు తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిని వారసత్వంగా పొందుతారు. ఇన్హెరిట్. వాట్ డస్ ఇన్హెరిట్ మీన్స్? Inherit means, first thing, so daughters to inherit, right? Inherit means, right? Inherit. Look at the pronunciation also. Inherit. Okay, so here second syllable is stressed. Inherit. Okay, so this is a verb. What does it mean? To receive money, house, etc. from someone after they have died. Okay, inherit means, or inheritance means, you receive something. మనకి ఏదైనా పెద్దల నుంచి వాళ్ళు చనిపోయిన తర్వాత వారసత్వంగా వస్తుంది. సో వారసత్వంగా రావడం అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు చనిపోయిన తర్వాత మనకు వచ్చేదాన్ని ఇన్హెరిటెన్స్ ఆర్ ఇన్హెరిట్. సో దాని వర్బ్ ఫామ్ ఏంటంటే ఇన్హెరిట్. సో లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్ గివెన్ హియర్. హూ విల్ ఇన్హెరిట్ ద హౌస్ వెన్ హీ డైజ్? హూ విల్ ఇన్హెరిట్ ద హౌస్ వెన్ హీ డైజ్? అతను చనిపోయిన తర్వాత ఆ హౌస్ ఎవరికి వస్తుంది అంటే ఎవరు స్వతంత్రించుకుంటారు, లేకపోతే ఎవరికి వారసత్వంగా వస్తుంది. సో అదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆల్ అవర్ చిల్డ్రన్ విల్ ఇన్హెరిట్ ఈక్వల్లీ. ఆమెకున్న పిల్లలందరూ కూడా వాళ్ళకు వారసత్వంగా అందరికీ సమానంగా ఇవ్వబడుతుంది అని అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్ మీనింగ్, నెక్స్ట్ సెంటెన్సెస్, షీ విల్ ఇన్హెరిట్ హర్ ఫాదర్స్ ఎస్టేట్. షీ విల్ ఇన్హెరిట్ హర్ ఫాదర్స్ ఎస్టేట్. వాళ్ళ ఫాదర్స్ ఎస్టేట్ ఆమెకి వారసత్వంగా వస్తుంది, వాళ్ళ ఫాదర్ సంపాదించిన ఎస్టేట్. ఓకే, సో నెక్స్ట్ some more examples to understand inherit. All her children will inherit equally. That's we have already seen it. Some more examples. See, she will inherit her father's estate when she was 21. ఆమెకి 21 years వచ్చినప్పుడు ఫాదర్స్ సంపాదించింది ఆమెకు వస్తుంది. నెక్స్ట్ వన్, షీ ఇన్హెరిటెడ్ అ ఫార్చ్యూన్ ఫ్రమ్ హర్ గ్రాండ్ మదర్.
ఇన్హెరిటెడ్ అ ఫార్చ్యూన్, ఒక సంపదని, ఓకే, ఆమె వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి గ్రాండ్ మదర్ నుంచి సంపాదించుకుంది, వచ్చిందని వారసత్వం. నెక్స్ట్ వన్, వుడ్ యూ క్విట్ యువర్ జాబ్? వుడ్ యూ క్విట్ యువర్ జాబ్ ఇఫ్ యూ ఇన్హెరిట్ లోట్స్ ఆఫ్ మనీ? ఇట్స్ అ క్వశ్చన్. ఇది ఒక క్వశ్చన్. ఏంటంటే ఈ క్వశ్చన్, వుడ్ యూ క్విట్ అంటే వదిలిపెట్టడం. నువ్వు జాబ్ వదిలిపెడతావా ఇన్ కేస్ ఇఫ్ యూ ఇన్హెరిట్ లాట్స్ ఆఫ్ మనీ? నీకు కానీ వారసత్వంగా చాలా డబ్బు వచ్చిందనుకోండి మీ ఫాదర్స్ నుంచి, మదర్స్ నుంచి, నీకు ఈ జాబ్ వదిలిపెడతావా అనేది క్వశ్చన్. నెక్స్ట్ సెంటెన్స్, ఈ ఇన్హెరిటెడ్ ద ఫ్యామిలీ బిజినెస్. ఓకే, he inherited the family business but he had little interest in it and soon sold it. Okay, I am showing you some sentences also so that you can understand how these words can be used. Okay, we are looking at how to use inherit. So he inherited the family business. అతనికి ఫ్యామిలీ బిజినెస్ వారసత్వంగా వచ్చింది. బట్ he had little, కానీ he had little interest in it, కానీ అతనికి పెద్దగా అందులో ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. అండ్ సూన్ సోల్డ్ ఇట్. సో సూన్ అంటే తొందరగా, అతను తొందరగా దాన్ని అమ్మేశాడు. నెక్స్ట్, ద చీఫ్ సన్ వుడ్ ఇన్హెరిట్ ఆల్ హీస్ ల్యాండ్స్ అండ్ రైట్స్. సో చీఫ్ మీన్స్ ముఖ్యమైన వ్యక్తి, ఒక కంపెనీ కానీ ఒక దేనికైనా సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఏమవుతుందంట, ద చీఫ్ సన్ అంటే ఎవరైతే ముఖ్యమైన అది ఫౌండరు, దానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడో వాడికి సంబంధించి వుడ్ ఇన్హెరిట్ ఆల్ హీస్ ల్యాండ్స్ అండ్ రైట్స్. అతనికి సంబంధించిన అన్నీ కూడా, భూములు, హక్కులు అన్నీ కూడా వాళ్ళ కొడుక్కి వస్తాయి అని వారసత్వంగా, వేరే వాళ్ళకి రావని. సో దిస్ ఈజ్ హౌ టు యూజ్ ఇన్హెరిట్. సో ఇన్హెరిటెన్స్, okay, so inheritance is a noun and inherit is a verb. Okay, so you need to understand the parts of speech also to understand English language. So inheritance ante money or objects that someone gives you when they die. Okay, just look at some examples regarding this inheritance సంబంధించి రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం. The large inheritance from his aunt meant that he could buy his own boat. ఓకే, చాలా ఎక్కువ మొత్తంలో వచ్చి వారసత్వంగా వాళ్ళ ఆంటీ నుంచి వచ్చిన అంతా కూడా అతనికి ఒక ఓన్ బోట్ కొనుక్కోవడానికి ఉపయోగపడ్డాయి. At 21 he came into her inheritance. It was given to her. సో 21 years అప్పుడు ఆమెకి వారసత్వం అంతా కూడా వచ్చేసింది. అంటే వారసత్వం సంబంధించినవన్నీ కూడా, అంటే ఆమెకి ఏమి రావాలో అవన్నీ కూడా ఇచ్చారని అర్థం. నెక్స్ట్, అక్వైర్డ్. ఓకే, వాట్ ఈస్ ద న్యూ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ? ఓకే, లెట్స్ గో బ్యాక్ టు ద న్యూస్ అగైన్. సో దిస్ ఈస్ ద న్యూస్. డాటర్స్ టు ఇన్హెరిట్ ఫాదర్ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. సో ఇన్హెరిట్ అంటే ఏంటో మనం చూసాం. ఇన్హెరిట్ అంటే సో వారసత్వంగా రావటం. డాటర్స్ టు అక్వైర్ ఫాదర్స్ సెల్ఫ్ అక్వైర్డ్ అంటే ఏంటి? సంపాదించటం. అక్వైర్ అంటే, సెల్ఫ్ అక్వైర్డ్ అంటే తానే సొంతగా సంపాదించుకోవటం. లెట్స్ లుక్ ఎట్ అక్వైర్డ్ మీనింగ్. అక్వైర్డ్ అంటే టు గెట్ ఆర్ బై సంథింగ్. అక్వైర్డ్ అంటే మనం అది పొందుకోవటం, లేకపోతే సంపాదించుకోవటం, కొనుక్కోవటం. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్. అక్వైర్డ్. ఓకే, అక్వైర్డ్. సో అక్వైర్డ్ ద ఫస్ట్, you can look at the stress also. So stress falls on ka. So what does it mean? ఏదైనా తెచ్చుకోవడం కానీ లేకపోతే కొనటం కానీ. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ అక్వైర్డ్. He acquired the firm means company. He acquired the firm in 2008. ఆ కంపెనీని అతను ఎప్పుడు కొన్నాడంటే 2008లో కొన్నాడు. I was wearing a newly recently acquired jacket.
ఐ వాజ్ వేరింగ్ అ రీసెంట్లీ అక్వైర్డ్ జాకెట్. సో రీసెంట్గా కొత్తగా కొన్న జాకెట్ నేను వేసుకుని ఉండాలి. నెక్స్ట్ వన్, ఐ సీమ్ టు హ్యావ్ అక్వైర్డ్ 2 copies ఆఫ్ దిస్ బుక్. సో అక్వైర్డ్ అంటే కొనటం అనమాట, ఎప్పుడో కొన్నాడు. సో ఐ సీమ్ టు హ్యావ్ అక్వైర్డ్ 2 copies ఆఫ్ దిస్ బుక్. ఈ బుక్ 2 కాపీస్ నేను ఇంతకుముందు కొన్నాను అనుకుంటా. నెక్స్ట్ వన్, he has acquired a reputation for being difficult to work with. He has acquired a reputation. So what did he acquire? He acquired reputation for being difficult to work with. అతనితో పనిచేయటం చాలా కష్టం అన్నమాట. ఆ విధంగా అతనికి రెప్యుటేషన్ వచ్చింది. ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ కావచ్చు. ఓకే, he has acquired a reputation for being difficult to work with. Acquired a reputation. సో ఏంటంటే రెప్యుటేషన్ని సంపాదించుకున్నాడు. రెప్యుటేషన్ అంటే గౌరవం. నెక్స్ట్ థింగ్, సెల్ఫ్ అక్వైర్డ్. మనం ఇప్పటివరకు అక్వైర్డ్ అంటే ఏందో చూసాం. సెల్ఫ్ అక్వైర్డ్ అనేది యాడ్జెక్టివ్. దాని మీనింగ్ ఏంటంటే అక్వైర్డ్ బై వన్ సెల్ఫ్ ఆర్ సమ్ వన్స్ యూజ్ అండ్ బెనిఫిట్. ఓకే, సో సెల్ఫ్ అక్వైర్డ్ అంటే మనంతట మనమే సంపాదించుకోవటం, వాళ్ళంతట వాళ్ళే సంపాదించుకోవటం. అంటే ఈ న్యూస్లో ఏముందంటే వాళ్ళంతట వాళ్ళు అంటే తండ్రి తనంతట తాను ఏదైతే సంపాదించుకుంటాడో ఆ సంపాదించుకున్న ఆస్తిలో కుమార్తెకి సమానమైన భాగం ఉంటుంది అని న్యూస్ అన్నమాట ఇది. సెల్ఫ్ అంటే తనంతట తానే చేసిన. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ సెల్ఫ్. సెల్ఫ్ అష్యూరెన్స్ అంటే ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రిలయన్స్. మనకే ఒక అష్యూరెన్స్ ఉంటాన్ని సెల్ఫ్ అష్యూరెన్స్ అంటారు. సెల్ఫ్ క్రిటిసిజం, సో మనంతటా మనల్ని విమర్శించుకోవడం. సెల్ఫ్ జడ్జిమెంట్, సెల్ఫ్ సెన్ష్యూరింగ్. ఓకే, మనంతటా మనల్ని మనం విమర్శించుకుంటే దాన్ని సెల్ఫ్ క్రిటిసిజం. నన్ను నేను క్రిటిసైజ్ చేసుకున్నాను అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ క్రిటిసిజం. ఓకే, కొంతమంది వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళే క్రిటిసైజ్ చేస్తారు, దాన్ని సెల్ఫ్ క్రిటిసిజం అంటారు. ఓకే, సెల్ఫ్ డిఫెన్స్ అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్. మనంతటా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటాం. సెల్ఫ్ డిటర్మినేషన్. ఓకే, సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే సెల్ఫ్ గవర్నమెంట్. మనంతట మనకే ఒక పట్టుదల ఉండటం. ఓకే, సో దట్ కెన్ బి సెల్ఫ్ గవర్నమెంట్ ఆల్సో, మనం రూల్ చేసుకోవటం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మనమే ఒక ఎంప్లాయ్మెంట్, ఒక ఉద్యోగాన్ని క్రియేట్ చేసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో కొంతమంది చెప్తూ ఉంటారు ఐఎమ్ సెల్ఫ్ ఎంప్లాయీ అని. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో దట్ మీన్స్ ఎర్నింగ్ వన్స్ లివింగ్ డైరెక్ట్లీ, వేరే వాళ్ళపై ఆధారపడకుండా వాళ్ళంతట వాళ్ళే సంపాదించుకుంటే దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, సెల్ఫ్ ఎస్టీమ్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈక్వలెంట్ టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే మనకి చాలా గౌరవం, మనకి మర్యాద ఉండటాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. తర్వాత సెల్ఫ్ ఎగ్జామినేషన్ సెల్ఫ్ స్టడీ, ఇంట్రాస్పెక్షన్. మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవడం, మనల్ని మనం పరీక్షించుకోవటం. ఓకే, వేరే వాళ్ళు మనల్ని పరీక్షించరు, మనమే మనం కరెక్ట్ చేస్తున్నామా తప్పు చేస్తున్నామా ఇంట్రాస్పెక్ట్ చేయటం అనమాట. మనం చేసిన పనులన్నీ మంచివా కాదా అట్లా చేయటాన్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. నెక్స్ట్ సెల్ఫ్ గవర్నమెంట్, సెల్ఫ్ కంట్రోల్ ఆర్ సెల్ఫ్ డిటర్మినేషన్. సో సెల్ఫ్ గవర్నమెంట్, ఇండియా హ్యాస్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే మనల్ని మనమే కంట్రోల్ చేసుకుంటాం. ఓకే, బ్రిటిషర్స్ ఇప్పుడు లేరు. సో అప్పుడు మనమంతా కూడా వాళ్ళ క్లచెస్లో ఉన్నాం, ఇప్పుడు మనల్ని మనం పరిపాలించుకున్నాం. సెల్ఫ్ గవర్నమెంట్, సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ కాన్సెప్ట్, సెల్ఫ్ ఈగో. ఓకే, సో ఇదేంటంటే మనకి మనకి ఒక ఈగో ఉండటం, లేకపోతే మనల్ని మనమే గొప్పగా అనుకోవటాన్ని సెల్ఫ్ ఇమేజ్ అంటాం. సెల్ఫ్ జస్టిఫికేషన్, సెల్ఫ్ ఎక్స్క్యూజెస్, సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, మనం ఏదైనా చేసినప్పుడు మనల్ని మనమే జస్టిఫై చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ జస్టిఫికేషన్. సెల్ఫ్ లవ్, దిస్ ఈజ్ కాల్డ్ అ నార్సిసిజం
సెల్ఫ్ అప్రిషియేషన్, మనల్ని అంటే మనమే ఎక్కువగా ప్రేమించుకోవటాన్ని సెల్ఫ్ లవ్ అంటాం. సెల్ఫ్ నరేటివ్, ఆటోబయోగ్రఫీ, సెల్ఫ్ రిపోర్టెడ్. సో మన స్టోరీ మన గురించి మనమే రాసుకుంటే సెల్ఫ్ నరేటివ్. సెల్ఫ్ అబ్సెషన్, సెల్ఫ్ కాన్షియస్. సో మనల గురించి మనకే ఎక్కువ పట్టింపు ఉంటే మనం ఎట్లున్నాం, సెల్ఫ్ అబ్సెషన్ అనమాట. సెల్ఫ్ కాన్షియస్, మనకేమవుతుంది, మనం ఎట్లా ఉన్నాం, హౌ డు వీ లుక్ అండ్ వాట్ వీ ఎర్న్, మనం ఏం సంపాదించుకున్నాం, మనం ఏం దాచిపెట్టుకున్నాం, మనం ఎంత అందంగా ఉన్నాం, ఇట్లా ఎప్పుడు ఒక కాన్షియస్లో ఉంటాం. సెల్ఫ్ అబ్సెషన్, మన గురించే మనకి పట్టింపు ఉంటే సెల్ఫ్ అబ్సెషన్. ఓకే. సో లాస్ట్ వన్ సెల్ఫ్ పనిష్మెంట్, అంటే సెల్ఫ్ మోటిఫికేషన్, మనమే శిక్షించుకోవటం అన్నమాట. సెల్ఫ్ punishment. Okay, and the next one will. Okay, if there is no will, in case of no will ani on the news lo, in case of no will ante ikkada, so general it's not talking about future. Will ante entante it's an official document, వీలునామా అంటారు తెలుగులో. వీలునామా అంటే ఏంటంటే ఇది ఒక డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్. మనం ఎవరికి ఏమి రావాలనేది రాస్తే, పెద్దవాడికి ఏం రావాలి, చిన్నవాడికి ఏం రావాలి, అమ్మాయికి ఏం రావాలి, ఇట్లా మనం ఒక డాక్యుమెంట్ రాస్తే, వీలునామా రాస్తే దాన్ని విల్ అంటారు. ఓకే, అండ్ అఫీషియల్ స్టేట్మెంట్ ఆఫ్ వాట్ పర్సన్ హ్యాస్ డిసైడెడ్ షుడ్ బి డన్ విత్ దేర్ మనీ అండ్ ప్రాపర్టీ ఆఫ్ దేర్ డెత్. ఓకే, వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ డబ్బు ఏం రావాలి ఏంటనేది, ఎవరికి ప్రాపర్టీ ఎవరికి రావాలని రాయటాన్ని విల్ అంటారు. ఇట్స్ అ డాక్యుమెంట్. రైట్. సో హ్యావ్ యూ మేడ్ అ విల్ ఎట్? సో మీరు వీలునామా రాశారా? ఇట్స్ అ క్వశ్చన్. ఓకే, షీ లెఫ్ట్ మీ సమ్ మనీ ఇన్ హర్ విల్. ఓకే, ఆ వీలునామాలో నాకు కొంత డబ్బు ఆమె మిగిల్చింది, అంటే నాకు కొంత ఆ వీలునామా ద్వారా కొంత మనీ నాకు వచ్చింది అని అర్థం. ఓకే, సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. సో చూడండి, he was struck out from his father's will. సో అతన్ని ఆపేరనమాట ఆ ఫాదర్స్ విల్ నుంచి, అంటే అతనికి ఇవ్వకుండా ఆపేశాడు. he left me his race horses in his will. అతను నాకేమి ఇచ్చాడంటే రేస్ హోర్సెస్ ఇచ్చాడు అతని వీలునామాలో. వెన్ షీ రీమ్యారీడ్ షీ మేడ్ ఎ న్యూ విల్. ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు రీమ్యారేజ్. వెన్ షీ రీమ్యారీడ్ షీ మేడ్ ఎ న్యూ విల్. ఆమె కొత్త వీలునామా రాసింది. ఓకే, సో దీస్ ఆర్ ద words that we learned today. Okay, so let's look at one more time the news that we have. Okay, మనకి ఇది అర్థమైంది అనుకుంటాను. I hope you understand. So daughters to inherit father's self-acquired property in case of no will. Okay, so news ఏంటంటే, సో డాటర్స్కి ఏదైతే ఫాదర్స్ సొంతగా సంపాదించుకున్న ఆస్తి ఉందో అది వాళ్ళకి వీలునామా కానీ రాసి ఇవ్వకపోతే అది వాళ్ళకి వస్తుందని. వీలునామా లేని పక్షంలో కుమార్తెలు తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిని వారసత్వంగా పొందుతారు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో న్యూస్ ద్వారా, సో ఇంగ్లీష్ త్రూ న్యూస్. సో వీల్ హ్యావ్ more episodes on this. So keep watching my channel. If you are watching my channel for the first time, please subscribe it so that you can get all the updates when I upload a video. Thank you guys.